భార్య సౌభాగ్యమ్మ గారు అందరు నిశ్శబ్దంగా ఉండాలని కోరుతున్నాం. మా చేరు వచ్చిన ప్రతి ఒక్కరికి మా పేరు పేరున నేను మీకు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అమ్మా, మన పులివిందుల ఆడబిడ్డలు ఇద్దరు మీ ముందు ఉంటున్నారు. అమ్మా, అన్న, ఈ బిడ్డల్ని ఇద్దరిని మీరు ఆశీర్వదించాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. బిడ్డలు 5 ఏళ్ళుగా పడుతున్న కష్టము ప్రతి ఒక్కరికి తెలుసు, మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. మన తెలుగు సాంప్రదాయము, ఆడబిడ్డలు పుట్టింటికి వస్తే ఏం చేస్తామమ్మా? చీర సారే పెట్టి పంపిస్తాము, అవునా? పంపిస్తాము కదా, చీర సారా పెట్టి. మీ ఆడబిడ్డలు పుట్టింటికి వచ్చి చీర సారా అడగడం లేదమ్మా. ఏమడుగుతున్నారు? న్యాయం అడుగుతున్నారమ్మా. న్యాయం చేసేదానికి మీ అందరికీ ఇప్పుడు టైం వచ్చిందమ్మా. అమ్మా, మనం అందరము ఒక్కొక్కరము శర్మిలమ్మకు హస్తం గుర్తుకు ఓటు వేయాలమ్మా. ఆ ఓటు వేసి, ఇప్పుడు శర్మిలమ్మ అనింది కొంగు బట్టి అడుగుతున్నాను అని, ఆ ఒక్కొక్కరు ఒక్కొక్క ఓటు వేసి శర్మిలమ్మ కొంగును మీరు నింపాలని కోరుకుంటున్నానమ్మా. మీరందరూ తప్పకుండా శర్మిలమ్మ కొంగును నింపుతారని నేను దృఢంగా విశ్వసిస్తున్నానమ్మా. మీరందరూ శర్మిలమ్మ కొంగును నింపితే ఆమె ఢిల్లీకి తీసుకెళ్తుందిమ్మా. ఢిల్లీలో పార్లమెంట్లో మన సమస్యల గలము ఆమె వినిపిస్తుంది. అమ్మా, మన సమస్యలన్నీ శర్మిలమ్మ ఎక్కడున్నా కూడా నిరంతరము దానిని మనసులో పెట్టుకొని తను సమస్యను తీర్చేదానికే మన ముందుకొచ్చింది. మనము తప్పకుండా ఆమెను గెలిపించుకోవాల్సిన అవసరం మనకుందిమ్మా. అమ్మా, తిరిగి మనం రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూడాలంటే అది శర్మిలమ్మకే సాధ్యమమ్మా. సో తప్పకుండా మీరందరూ శర్మిలమ్మను ఢిల్లీకి పంపిస్తారని నేను ఆశిస్తున్నానమ్మా. వివేకం రెడ్డి గారి కోరిక శర్మిలమ్మను ఎంపీగా చేయాలనుకున్నాడు, కానీ అది అప్పట్లో జరగలేదు. కానీ ఇప్పుడైతే అవకాశం వచ్చిందిమ్మా. ఈ అవకాశాన్ని మనం అందరం సద్వినియోగం చేసుకుందామమ్మా. శర్మిలమ్మను మనం గెలిపించి పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా న్యాయం కోసం మనం శర్మిలమ్మను గెలిపించి మన సమస్యలన్నీ తీర్చుకొని తిరిగి మనం రాజన్న పరిపాలన చూడాలని నేను మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.